ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మీ జాతక చక్రంలో గ్రహాలు ఏమి యోగించకుండా ఉన్న జాతక చక్రంలో కాలసర్పదోషం మిమ్మల్ని అన్ని విధాల ఇబ్బందులు పెడుతూ ఉన్నా ఖచ్చితంగా ఈ తాంత్రిక పరిహారం చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని 10 మంది మిత్రులకి మీరు షేర్ చేయండి. ఎలా చేయాలి, ఏ విధంగా చెప్తాను, స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి. షార్ట్ వీడియోని గురువారం రోజు కానీ లేదా సోమవారం రోజు కానీ మినుములు, ఉలవలు, శనగలు వీటిని మూడింటిని నానబెట్టాలి. అవి నానబెట్టిన తర్వాత ఒక క్లాత్లో పెడితే మొలకలు వస్తాయి. మొలకలు రాగానే మీరు మీ ఇష్టదైవం అంటే మీరు ఎవరినైతే ఇష్టపడతారో ఆ దైవం మీ పూజా మందిరంలో ఆ దేవుడికి మహానివేదనగా పెట్టి తర్వాత ఆ నివేదనని ఆవుకి తినిపించండి. అలాగే ఆవు నెయ్యి, నువ్వుల నూనె, అవిసె నూనె ఈ మిశ్రమాలని కలిపి దీపారాధన చేయండి. ఇలా క్రమం తప్పకుండా మీరు 7 నెలలు లేదా 7 జన్మ నక్షత్రాలు మీ జన్మ నక్షత్రం రోజున చేస్తూ ఉంటే కాలసర్పదోషం ఉధృతి తగ్గుతుంది, మీరు అభివృద్ధి బాటలోకి రావడం జరుగుతుంది. అలాగే భారీగా లాభాలు కూడా పొందుతారు. బంధువులు, స్నేహితులు అలాగే మీ చుట్టూ ఉన్నవారు మీ మీద విపరీతమైన ప్రేమను కూడా చూపిస్తారు, అలాగే అభిమానాన్ని కూడా చూపిస్తారు. ఇది తాంత్రిక ఉపాయం కాబట్టి అవకాశం ఉన్నవారు ప్రయత్నించండి. ఇది ఆడవారైన మగవారైనా చేయవచ్చు. నెలసరి సమయం ఉన్నప్పుడు మాత్రం చేయవద్దు. మిగతా సమయంలో ఎటువంటి నిబంధనలు ఎవరికీ లేవు. ఒక నెలసరి మాత్రమే నిబంధన కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేయండి. ఆహార నియమాలు కూడా ఏం లేవు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.